చూస్తే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి తెలంగాణ సచివాలయంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు విజిటర్స్. 1500 కోట్లతో అంబేద్కర్ సచివాలయం నిర్మించిన విజిటర్స్ వాష్రూమ్లలో విరిగిపోయిన ట్యాప్స్ దర్శనమిస్తున్నాయి. వాష్రూమ్లలో నీళ్లు లేక సచివాలయం విజిటింగ్కు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. 100 కోట్లతో కట్టిన సచివాలయంలో నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. క్లీనింగ్, మెయింటెనెన్స్ను కేవీఆర్ ప్రైవేట్ సంస్థ పర్యవేక్షిస్తోంది. అయినా ఆ సంస్థ సరైన వసతులు కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలతో కట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విజిటర్స్ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక విజిటర్స్ లాంజ్లో అసలు వసతులు కరువయ్యాయి. నీళ్లు లేక విజిటర్స్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. టాయిలెట్స్ లో మహిళా విజిటర్స్ అయితే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఎంతో అట్టహాసంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర క్రితం 1500 కోట్లతో నిర్మించినటువంటి అంబేద్కర్ సచివాలయం చాలా గొప్పగా కనిపిస్తుంటుంది బయటికి. బట్ లోపల వసతులన్నీ బాగానే ఉన్నాయి. మంత్రులకు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఎవరిని కూడా. అయితే ఆ రోజు కట్టిన సమయంలో కూడా షాపూర్జీ, పల్లబ్జీ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కొంత నాసిరకంగా కట్టింది అన్నటువంటి విమర్శలు ఆనాడు ఎదుర్కొంది. అయినా అప్పటికి చూసి చూడనట్టుగా వదిలేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఆ సచివాలయం ఆనుకొని ఉన్నటువంటి సచివాలయంతో పాటు సచివాలయం ఆనుకొని ఉన్నటువంటి విజిటర్స్ లాంజ్, దాని తర్వాత పబ్లిసిటీ సెల్ కావచ్చు, అవన్నీ కూడా అదే సంస్థ నిర్మించింది. కానీ పూర్తిగా సచివాలయం ఒకవైపు కనిపిస్తుంది, మరోవైపు వసతులు ఈ మనం చెప్పినటువంటి మీడియా లాంజ్ లో కావచ్చు, దాని పక్కనే ఉన్నటువంటి విజిటర్స్ లాంజ్ కావచ్చు, అదేవిధంగా క్యాంటీన్ కావచ్చు, అవన్నీ కూడా నాసిరకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా సరి అయినటువంటి నీళ్లు లేక, అదేవిధంగా బాత్రూమ్ లో కనీసం నీళ్లు కాదు కదా, ట్యాప్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సెక్రటరియట్ నిత్యం దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, వివిధ పెద్ద ఎత్తున అక్కడికి జనాలు వస్తుంటారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి దాదాపు నిత్యం 2000 దాకా విజిటర్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఆ బాత్రూమ్ల మీదనే, ఆ వాష్రూమ్స్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంట్లో చాలా మంది మహిళలు కూడా విజిటర్స్ వస్తుంటారు. ఉద్యోగులు వివిధ రకాల ట్రాన్స్ఫర్స్ కోసం కావచ్చు, అదేవిధంగా వివిధ సమస్యల కోసం కావచ్చు, అర్జీల కోసం కావచ్చు, వందలాదిగా అక్కడికి వచ్చేటువంటి వారికి కనీసం నీళ్లు లేక, అదే సమయంలో కనీసం వాష్రూమ్ పోదామన్నా కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. టాయిలెట్స్ అవన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి, నల్లాలన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదే సమయంలో కనీసం లంచ్ టైంలో కనీసం భోజనం చేద్దామన్నా కూడా అక్కడ తాగడానికి నీళ్లు లేవు, కూర్చోవడానికి జాగలేని పరిస్థితి ఉంది. కానీ బహుళ అంతస్తులతో దాదాపు 9 అంతస్తులతో కొత్త సెక్రటరియట్ ఒక టీవీ మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ దాని పక్కనే ఉన్నటువంటి ఈ విజిటర్స్ లాంజ్ లో మాత్రం సరైనటువంటి వసతులు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మనం నిత్యం మేము చూస్తుంటాం. దాదాపు వేలాది మంది అక్కడికి వస్తుంటారు, పాస్ల కోసం నిలబడుతుంటారు. దాని తర్వాత సెక్రటరియట్ లో ఎప్పుడు టైం ఇస్తారా లోపలికి వెళ్ళాలన్న ఆ సమయంలో దాదాపు 4-5 గంటల పాటు అక్కడ వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళి వాష్రూమ్ పోదామన్నా కూడా నీళ్లు లేక నిత్యం అవస్థలు పడాల్సిన పరిస్థితి. అయితే ఈ సంస్థను మెయింటెనెన్స్ చేసే విషయంలో కేవీఆర్ అనేటువంటి సంస్థ దాదాపు ఏడాదిన్నరకు పైగా చూస్తుంది. ఆ సంస్థ గాలికి వదిలేసినట్టుగానే కనిపిస్తోంది. దాదాపు ఇక్కడ మనుషులు హౌస్ కీపింగ్ వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. మనుషులు సరిగా లేకపోవడం, అదేవిధంగా దానికి తాళాలు లేకపోవడం, దాని మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల నీళ్లు కూడా అలాగ వచ్చే అవకాశం లేదు. వచ్చినటువంటి విజిటర్స్ కూడా దాదాపు 34 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ నీళ్లు లేకపోతేనే అక్కడ క్యాంటీన్ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకున్నారో తెలియదు. మొత్తానికైతే వచ్చినటువంటి వారికి నీళ్లు లేవు, వాష్రూమ్స్ లేవు, తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దాదాపు మనం చూసాం 1500 కోట్లతో నిర్మించినటువంటి తెలంగాణ సెక్రటరియట్ ఈ పక్కన ఉన్నటువంటి దాంట్లో కనీస వసతులు మర్చిపోవడం అనేది ఆనాడు నిర్మించినటువంటి సంస్థ ఇది శాపంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక నిత్యం అక్కడికి వచ్చేటువంటి మహిళా విజిటర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో వస్తుంటారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. విజిటర్స్ రూమ్ లో అయితే వందలాది మంది పాసుల కోసం నిలబడతారు. వాళ్ళకు వరకు కూడా లేని పరిస్థితి. దాని పక్కన మీడియా లాంజ్ ఉంది, అక్కడ కూడా లేదు. కనుక చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వానికి చెప్పిన పట్టించుకోని పరిస్థితి. ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తుంది, 6 గ్యారెంటీలు నిర్వహించింది, ఎన్నో రకాల. మరి ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోవడం కొంత ఇబ్బందికరం ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వాస్తవానికి ఇవన్నీ కూడా ఏ 5-10 వేలతోటో లేదంటే ఇంకో
కొంత అమౌంట్ తో చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి, కానీ ఆయన పట్టించుకోని పరిస్థితిలో ఉంది. బట్ ఈ మధ్య కాలంలో మనం చూసాం, వాస్తు పేరిట కావచ్చు, వివిధ కార్యక్రమాల పేరుతో దాదాపు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి లోపల చిన్న చిన్న మార్పులు కూడా చేసింది సెక్రటరియట్ బయట. అదే సమయంలో ఇట్లాంటి వాటి మీద కొంత చేస్తే ఖచ్చితంగా సందర్శకుల నుంచి విమర్శలు రాకుండా ఉండే అవకాశం ఉంది. కనుక ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల వచ్చేటువంటి విజిటర్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.